మైత్ర కరుణ ఏవచ అంటూ ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మహతి వివరిస్తుంది. అద్వైస్తా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షం. మన సాధారణ అవగాహనలో భక్తి అంటే దేవుని పట్ల భయభక్తులతో ఉండటము, తరచుగా దేవాలయాలను పుణ్యక్షేత్రములను దర్శించటము, వ్రతములు యాగములు ఆచరించటము, భజనలు కీర్తనలు ఆలపించటము, పురాణ కాలక్షేపము, పర్వదినములో దైవతా సంబంధమైన ఆచారాలు పాటించటము, ఇటువంటివే మనకి జ్ఞాపకం వస్తాయి. ఇవి ఎన్నో తరాలుగా మనలో నాటుకుపోయినటువంటి స్థిరమైన భావము. అయితే దీని గురించి భగవంతుని వివరణ భక్తి యోగం 13వ శ్లోకము నుండి 20వ శ్లోకం వరకు కొనసాగుతుంది. నిశ్చలంత కరుణము, సమాజము పట్ల బాధ్యత, నిర్భయత్వము వంటి ఉన్నత మనోస్థితినే భగవంతుడు భక్తి అని వివరించారు. సకల ద్వంద్వముల యందు సమబుద్ధి కలిగిన వాడే భక్తుడు. అర్జున, సకల ప్రాణి సమూహముల పట్ల ఎటువంటి ద్వేషభావములు లేనివాడు, సమాజము పట్ల మిత్రభావం కలిగినవాడు, నేను అనే అహంకార భావములు లేనివాడు, నాది అనే మమకార భావములు లేనివాడు, క్షమాశీలుడైన మానవుడు భగవంతునికి అత్యంత ఇష్టమని ఈ శ్లోకం చెప్పబడుతుంది. భగవంతునిచే చెప్పబడిన ఈ విషయములన్నీ మనో సంబంధితములు. మనం అవగాహన చేసుకున్న భక్తి భౌతిక క్రియాకలాపము. కాబట్టి మనస్సులో భక్తి అంటే నిశ్చల మనస్సు, నిర్మలమైనటువంటి భావములు కలిగి ఉన్న హృదయం అని అర్థం చేసుకోవాలి. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక ఊరిలో రామ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక పంట ఉంది. అతని పంట ప్రతిసారి విఫలమవుతూ ఉండేది. కానీ రామ్ యొక్క లక్షణములు: ఎదుటి వారు తప్పు చేసినా కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడేవాడు, ఇతరులకు సహాయం చేసేవాడు. ఇది నాది అని అహంకారం, మమకార భావములు అతనికి లేవు. అన్యాయం చేసిన వారిని కూడా క్షమిస్తాడు. కృష్ణ అర్పణం. అర్జున, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పరమాత్మ అద్వేష సర్వభూతానాం అన్నారు. సకల ప్రాణుల పట్ల ఎవరైతే ద్వేషభావము లేకుండా ఉంటారో, అంటే ఇక్కడ మానవులు ఒక్కరే కాదండి, ప్రాణమున్న ప్రతి జీవి పట్ల కూడా ఎవరైతే ద్వేషభావము లేకుండా ఉంటారో, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఎవరైతే ప్రేమ భావమును కలిగి ఉంటారో, ఇంకా హృదయంలో నేను అనే అహంకార భావములు, నాది అనే మమకార భావములు లేకుండా ఉంటారో, దుఃఖితుల పట్ల దయ, జాలి, కరుణ ఎవరైతే కలిగి ఉంటారో, సుఖ దుఃఖముల యందు సమభావమును ఎవరైతే కలిగి ఉంటారో, ఇటువంటి వారే నాకు ప్రియమైన భక్తులు, వారే నాకు ఇష్టలు అని పరమాత్మ ఈ శ్లోకంలో వివరించారు.